నేను ఇది 15 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారి కింద పనిచేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు నాకు ఒక రోడ్డు మీద చెప్పారు, అన్నీ గుర్తున్నాయి కొన్ని అని. ఆ పాస్టర్ గారు అన్నారు, కిరణం ఆయనకి సంఘం ఉంది, విశ్వాసాలకు 200 మంది, చక్క కారు, ఇల్లు, రెంట్ ఇల్లు అనుకుంటప్పుడు ముందు మంచిగా ఉన్నారు. అంటే ఆయన ఒక మాట అన్నాను, ఇప్పుడు మర్చిపోలేను, కిరణం ఈరోజు ఇప్పటికి నా మొత్తం పోయినాయి అనుకుందాం, అయినా సరే అది తిరిగి నేను సంపాదించుకోగలను అన్నాడు. రోడ్డు మీద బాగా గుర్తుంది. నాకు ఫస్ట్ అర్థం కాదు, అమ్మో ఎట్లా సార్ మీ అన్నీ పోతే నాకు వచ్చేస్తాయి తిరిగి అన్నాడు. తర్వాత నేను అది ఇంటికి వెళ్ళిపోయి, అమ్మో ఇంత విశ్వాసం ధైర్యం వల్ల వచ్చింది, ఉన్న పళంగా ఈయన రోడ్డు మీదకి వచ్చేసరే సంపాదించుకోగలను, నాకు అన్నీ వస్తాయి అన్నాడు, ఇంత విశ్వాసం ఎక్కడిదని ఆలోచించుకుంటే నాకు అప్పుడు జవాబు రాలా. ఓ 2-3 సంవత్సరాలు పట్టింది దాని యొక్క పరమార్థం అర్థం చేసుకోవటానికి. అంటే ఏంటంటే నాకు ఇవన్నీ నా దగ్గర ఏమున్నాయో ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చాడు, ఇవన్నీ పోయినా ఆయన నా జీవితంలో ఉంటే మళ్ళీ ఇవన్నీ నాకు తీసుకురాగలడు. హల్లెలూయా. యోబుకి మొత్తం పోయినాయి, మొత్తం ఊడిని, కానీ ఒకటి ఓడలా, దేవుణ్ణి విడిచిపెట్టలా, కనుక దేవుడు 2 ఇచ్చాడు. హల్లెలూయా. ఆ పాస్టర్ గారి మాట 2-3 సంవత్సరాల తర్వాత అర్థమైంది. అంటే ఆయన విశ్వాసం ఏంటంటే ఇవన్నీ ఇచ్చిన దేవుడే, ఆ దేవుడిని పట్టుకుని ఉన్నాం అనుకో, ఆ ప్రార్థన ఆత్మీయ జీవితం నాకు ఉందనుకో, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే ఆత్మీయ జీవితం ఎంత వర్ధిల్లుతావో ఈ శరీర సంబంధమైన పోయినా ఊడినా సరే అది ఉంది కాబట్టి నీలో తప్పకుండా అభిషేకాన్ని బట్టి, ఆశీర్వాదం బట్టి, యేసుని బట్టి ఇవన్నీ కూడా నా జీవితంలోకి వస్తాయి అని.